సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క విజయవంతమైనటువంటి పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రైతు సమ్మేళనాలు కానీ, యువ సమ్మేళనం కానీ, మేధావుల సమ్మేళనం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ సభ్యుడు అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడము, 12 సంవత్సరాల పాలన సందర్భంగా మేధావి వర్గాలను కలవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవడము, సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే మొన్న జమ్మిగుంటలో రైతు సమ్మేళనం కానీ, నిన్న టిఫిన్ బాక్స్ బైఠక్ మీటింగ్ కానీ, ఇవన్నీ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల, మన పాఠశాల మన బాధ్యత, స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలను శుభ్రం చేయడం. ఈ నెల 15వ తారీఖు నుంచి పాఠశాల తెరవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరే, స్కూల్లో అటెండర్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఇలా మేము చేసినంత మేము చేయకుండా కూడా చేసుకుంటారు. కానీ ఒక బాధ్యతగా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఉండాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా పిలుపు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా ఇక్కడ కండువ లేకుండా ఏం లేకుండా అన్ని పార్టీల భాగస్వామ్యము, అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, అనేక ప్రాంతాల్లో అనేక టీచర్స్ యూనియన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అందరం కలిసి మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనతో, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్దతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నేను ఇలా కన్వెన్షన్ బయలుదేరిన రాంగ్ అనేక పాఠశాలలు తిరిగి వస్తున్నా. ఎక్కడ పోయినా కూడా ప్రజలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, యువత అంతా కలిసి కూడా ఆ పాఠశాల శుభ్రం చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి నిన్న అన్ని పాఠశాలల్లో టిఫిన్ బైఠక్ పెట్టుకోవడము, ఎవరెవరు ఏ రూమ్ క్లీన్ చేయాలి, దానికి కావాల్సింది చీపులు కానీ, క్లాత్ కానీ, వాటర్ అన్ని ఫెసిలిటీస్ నేను ఏర్పాటు చేసుకుని ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలను మాకు చేతనైన స్థాయిలో ఇవాళ శుభ్రం చేయడం జరిగింది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమము, ఒక మంచి కార్యక్రమం. దాంతోపాటు ఎల్లుండి అన్ని గ్రామాల్లో ఒక చిన్న చిన్న ర్యాలీలు, గ్రామాల వారీగా ర్యాలీలు. మీ పిల్లలను పాఠశాలలో చేర్పించండి, మీ సొంత పనులకు ఉపయోగించుకోకండి. ఇది మోడీ గారికి ఆలోచన. మీ పిల్లలను మీ దగ్గర ఉన్న పాఠశాలలో చేర్పించండి అని. మీ అందరూ తెలుసు, పాఠశాలలో అనేక పాఠశాలను అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నాను. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో మోడీ గిఫ్ట్ పేరుతోని దాదాపు 20,000 సైకిళ్లను గత సంవత్సరము ప్రభుత్వ పాఠశాల చదివే 10th గర్ల్స్ బాయ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అందరికీ, ఎక్కడి నుంచి కాకుండా. దాంతోపాటు పరీక్ష ఫీజులు కూడా చెల్లించే స్థితులు లేరు, డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయని చెప్పి అధికారులను దృష్టికి తీసుకున్న వెంటనే ఈ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th గర్ల్స్ బాయ్స్ అంతా కూడా పరీక్ష ఫీజు కూడా నా సొంత శాలరీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. మరి గొప్ప కాదు, నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఈ సంవత్సరం కూడా మోడీ గిఫ్ట్ పేరుతోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా సైకిల్స్ ఇస్తాం. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th గర్ల్స్ బాయ్స్ ఎగ్జామ్ ఫీజు కూడా నా శాలరీ నుంచే ఈసారి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఇక్కడ తూతు మంత్రంగా దానికోసం కాదు, వాళ్ళ చేతన స్థాయిలో అందరి కార్యకర్తలందరూ కూడా ఈ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీన్ని సహకరించినటువంటి అధికారులకు గాని, స్వచ్ఛంద సంస్థలు గాని, ఉపాధ్యాయ సంఘాలు గాని, ఇతర రాజకీయ పార్టీ నాయకుల, కార్యకర్తలు గాని, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమంలో ఇదే విధంగా సహకారం ఉండాలని చెప్పి కోరుతాం. For more interesting updates,